బిడ్డల జీవితాలు కట్టబడడం కానివ్వండి, వారు నేను ఒక తల్లి నా దగ్గరికి దుబాయ్ లో వచ్చింది. జాన్ ముడి గారిని దైవజనులు రాజోలు ప్రాంతంలో ఉన్నారు. వారు అక్కడి నుంచి వచ్చి సేవ చేస్తున్నారు. ఆ సంఘానికి ఒక సోదరు వచ్చింది, అయ్యా అమ్మాయికి 9వ మాసం రేపో మాపో అన్నట్టుగా బాగుంది. ఏసీ చక్కగా మంచిగా వచ్చేసింది. ఇందాక తక్కువ ఉంది కానీ జనం ఉన్నాం కదా, అందుకని కొంచెం ఏసీ కనపడదు. ఏసీ జనం అంటే ఆవిరి అయిపోతుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ఆమె నా దగ్గరికి వచ్చింది. 9వ మాసం అక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం లేదు, అమ్మాయిని తీసుకురావడానికి కూడా అవకాశం లేదు. ఆ తల్లి పడుతున్న బాధ చూస్తే అండి, ఆ తల్లి పడుతున్న బాధ చూస్తే నిజంగా ఒక తల్లి తన బిడ్డ కనేటప్పుడు, తన బిడ్డ ప్రసవించేటప్పుడు తల్లి కూడా మంచిదే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా గమనించేస్తుంది ఏంటంటే, ఆ తల్లి పడుతున్న వేదన చూస్తే చాలా దుఃఖం వేసింది. ఇలా ఉందా పరిస్థితి, ఇలా ఉంది. అయ్యా పాస్పోర్ట్ కూడా నా దగ్గర లేదు, గబాన్ వెళ్దామని కూడా వాక్యదనైతే ఏం చేయాలో తెలియదు అని చెప్పానంటే నాకు చాలా బాధ అనిపించింది. నేను చాలా కన్నీళ్లతో ప్రార్థన చేశాను ఆ సోదరికి. తర్వాత ఎట్లాగో నా నెంబర్ పెట్టుకొని ఇండియాకి వాట్సాప్ కూడా కదా బాటిమ్ అని ఉంటుంది మీకు, దుబాయ్కి చేసేవాడు బాటిమ్. ఇక్కడ మీకు వాట్సాప్ పర్మిషన్ ఉంది కానీ వాట్సాప్ పర్మిషన్ లేదు, అందుకని వాళ్ళు బాటిమ్ వాడతారు. ఆ బాటిమ్ ద్వారా కాల్ చేస్తే నాకు ఆశ్చర్యపోయాను. ఏంటమ్మా అంటే, మీరు ప్రార్థన చేశారు, పాప ఎంతో క్షేమంగా మరి డెలివరీ అయిందండి. దగ్గర కేవలం మా ఆయన మాత్రమే ఉన్నాడు, వాళ్ళ ఆయన మా ఆయన ఉన్నారు, వాళ్ళ కొంత బంధువులు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారయ్యా అని ప్రార్థన చేశారని మీకు ఫోన్ చేశారని చెప్పింది. దేవుడికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. బిడ్డలారా, దేవుడు ప్రభు అండి ఆయన 33 సంవత్సరాలు 3.5 సంవత్సరాల పరిచర్యలో అన్ని సవాళ్ళు ఎదుర్కొంటూ వచ్చాడు. అయితే హీ వాంట్ టు గో టు అవుట్ ఆఫ్ జెరూసలేం. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఏంటి బ్రదర్ ఎలా చెప్తున్నారు అని అంటే, నేను వాక్యం ఉందో చెప్తున్నాను. ఇదే కొత్త విషయం కాదు, ఏదో నేర్పాలని ఏదో చెప్పాలని వచ్చి చెప్పట్లేదు. ప్రియమైన ఇదే వాక్యాన్ని సరిగ్గా 6 సంవత్సరాల క్రితం న్యూయార్క్ పట్టణంలో అమెరికా దేశంలో ఈ మట్లాదివారం రోజు ఉదయకాల సమయంలో తెలుగు సంఘంలో నేను చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. విషయం ఏంటంటే, ఆయన యెరూషలేము నుంచి బయటకు వెళ్ళిపోయాడు. మీకు ఒక మాట చెప్తాను, నేను యెరూషలేము 2 సార్లు వెళ్ళాను. ఒకసారి దర్శించడానికి, రెండోసారి ప్రార్థన చేసుకోవడానికి వివరాలు తెలుసుకోవడానికి వెళ్ళాను. ఎందుకు అంటే ఆసక్తితో కొన్ని విషయాలు తెలుసుకుందాం అన్నట్టు వెళ్ళాను. 4 దేశాలు, ఈజిప్ట్తో సహా అన్ని వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను ఒక ఆలోచన చేశాను. వీళ్ళు తిప్పుతుంటే గైడ్ మాకు విషయాలని చెప్తుంటే నేను గైడ్ని అడిగాను, యెరూషలేములో ఆయన ఎంతకాలం ఉన్నాడు, బయటికి వెళ్ళి ఎంతకాలం ఉన్నాడు అని అంటే, వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఆయన ఎప్పుడు కూడా యెరూషలేముకు బయట ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు మాట చెప్తాను, మీ అందరికీ తెలుసు, మనందరం పెంతెకోస్తు భక్తి చేసినప్పుడు ఆ భక్తిలో ఉన్న వాళ్ళకి ఒక మాట ఎప్పుడు చెప్తాం. అదేంటంటే, ఇందాక అనే అంత్యకాల అభిషేకం అని పాడమని, నిజంగా పాట వచ్చి కానీ పాట రిటర్న్ గా నా దగ్గర లేదు, కొంచెం నెట్వర్క్ లేకపోవడం వల్ల నేను సరిగ్గా అన్ని చూడలేకపోతున్నాను. అయితే పర్వాలేదు, ఎప్పుడైతే ప్రభు చిత్తం అయితే ప్రభు పాడదాము, ఒక పల్లవి చరణం అయితే పాడుకుందాం చివరిలో తప్పనిసరిగా. మంచి చక్క వాయిద్యాలు వాయించే బిడ్డలు ఉన్నారు కాబట్టి ఈ అన్ని చోట్ల అందుబాటులో లేవండి ఇండియా దేశంలో. మీకే దేవుడు కృపించాడు. గమనించాల్సింది ఏంటంటే, అవుట్ ఆఫ్ జెరూసలేములో ఉన్నాడు. మీ అందరికీ తెలుసు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అంతే కదా తల్లి, అమ్మా సిస్టర్ గారు చూడండి, పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతాం. అయితే మీరు యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అన్నాడు. ఎక్కడ ఉండాలి సాక్ష్యం? భూదిగంతాల చివరి దాకా. ఫస్ట్ ఏంటి? యెరూషలేము. ఆమేన్, హల్లెలూయా. యెరూషలేములో ఆయన సాక్ష్యాన్ని సంపాదించాడు. ఆయన పరిశుద్ధతను ప్రజలు చూశారు, ఆయన దేవుడితో నడిచేది ప్రజలు చూశారు, ఆయన విధానం ప్రజలు చూశారు, ఆయన పవిత్రత ప్రజలు చూశారు, ఆయన నిర్దోషత్వం ప్రజలు చూశారు, ఆయన తీర్థం ప్రజలు చూశారు, ఆయన ప్రార్థన ప్రజలు చూశారు, ఆయన వేదన ప్రజలు చూశారు, ఆయన భారం ప్రజలు చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చెప్పాలనుకుంటానంటే, ఆయన యెరూషలేము నుంచి బయటికి, హల్లెలూయా హల్లెలూయా. నేను మాట చెప్పను మీ అందరికీ, మీరు యెరూషలేము అనగా మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని ఇల్లు. ఆమేన్, హల్లెలూయా. తండ్రి ఇల్లు,
దావీదు అంటాడు కదా, నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని. ఆమేన్, హల్లెలూయా. నేను మనస్ఫూర్తిగా మీ దగ్గర చెప్తున్నాను, అయ్యగారితో నేను ఏం మాట్లాడలేదు, మధ్యలో కూడా నేను ఎక్కువ వారితో ఏం మాట్లాడలేదు, వారి నెంబర్ కూడా నా దగ్గర డైరెక్ట్ గా లేదు, సురేష్ గారే మాట్లాడుతున్నారు. అయితే ప్రత్యేకంగా చెప్తున్నాను, దైవ సేవకు